నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఆకస్మిక గుండెపోట్లకు కారణం ఏంటి? చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తోంది? 30 ఏళ్లకే హృద్రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆధునికత పెరుగుతోంది, సాంకేతికత వృద్ధి చెందుతోంది. అయినా సరే మనిషి ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఎవరి గుండె చప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. గత కొంతకాలంగా ఆకస్మిక గుండెపోట్లు గణనీయంగా నమోదవుతున్నాయి. కొన్ని నెలలుగా సంభవిస్తున్న ఆకస్మిక గుండెపోట్లకు కారణం ఏంటి? మూడిపదుల వయసులో ఇన్ని మరణ మృదంగాల కోవిడ్ సంక్షోభానికి ఇదంతా కొనసాగింపేనా? ఈ పరిస్థితుల్లో గుండెను కాపాడుకునేదెలా? ఆ మార్గాలేంటి? జీవనశైలిలో రావాల్సిన మార్పులేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో భయాలు, లెక్కలేనన్ని అపోహలు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? ఆధునికత పెరుగుతోంది, సాంకేతికత వృద్ధి చెందుతోంది. అయినా సరే మనిషి ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. ఎవరి గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. గత కొంతకాలంగా ఆకస్మిక గుండెపోట్లు గణనీయంగా నమోదవుతున్నాయి. జిమ్ చేస్తూ ఒకరు, పోలీస్ నియామక పరీక్షలకి పరుగులు తీస్తూ ఒకరు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఒకరు, శుభకార్యంలో సరదాగా గడుపుతూ ఒకరు, పార్టీలో ఎంజాయ్ చేస్తూ కుప్పకూలిపోతున్నారు కొంతమంది. హఠాత్ మరణాలకు బలవుతున్న వారిలో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపు వారే. కోవిడ్ సమయంలో గుండెపోటు మరణాలు కొంతమేర పెరిగిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావంతో రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకేజీలు, చికిత్సలో భాగంగా మోతాదుకు మించి వినియోగించిన కొన్ని రకాల మందుల వలన పోస్ట్ కోవిడ్లో గుండె సమస్యలు వచ్చినట్లు నివేదికలు వెల్లడించారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కరోనా ప్రభావం తగ్గిపోయి చాలా రోజులైంది. అయినా గుండెపోట్లు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేకం. ఈ సమస్యతో రిస్క్ ఎక్కువే. ఈ సమస్య వల్ల గుండె కండరాలు బండబారిపోతూ ఉంటాయి. దీంతో గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది. వంశపార్యపరంగా కూడా హార్ట్అటాకులు వస్తాయి. దీనివల్ల రక్తానికి పంపు చేయడానికి గుండె ఇబ్బంది పడుతుంది. ఇట్టే అలసిపోతూ ఉంటుంది. తర్వాతది గుండెపోటు కేసులు గతంలోనూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంత పెరిగిన మాట వాస్తవమే. కానీ మీడియాలో చూపించినంత తీవ్రంగా మాత్రం కాదని చెప్పవచ్చు. అందులోనూ గతంలో పోలిస్తే ఆరోగ్య అవగాహన చాలా వరకు పెరిగింది. ప్రచార మాధ్యమాలు, సోషల్ మీడియా మరింత శక్తివంతమయ్యాయి. ప్రతి చిన్న సంఘటన ప్రజల్లోకి వెళ్తోంది. దీనివల్ల కేసులు విపరీతంగా పెరిగినట్టు అనిపిస్తున్నదంతే. కాకపోతే ఒక పరిణామం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయసులోనే గుండె సమస్యలు వస్తున్నాయి. ఆకస్మిక గుండెపోట్లకు వంశపారంపర్యమైన కారణాలు కూడా ఎక్కువే. పర్యావరణ కాలుష్యం, జీవనశైలి లోపాలు సైతం గుండెకు గండాలుగా మారుతున్నాయి. కసరత్తు, క్రీడలు ఇలాంటివి చేసేటప్పుడు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబ నేపథ్యంలో ఉన్నవారు వ్యాయామాన్ని, మైదాన క్రీడలను పరిమితం చేసుకోవాలి. కుటుంబంలో పూర్వం తాతలకి కానీ తండ్రులకు కానీ ఇలా వంశపారంపర్యంగా ఎవరికైనా గుండెకి సంబంధించిన రోగాలు ఉంటే వాళ్ళు ఏవైనా క్రీడలు కానీ లేదా కసరత్తులు కానీ చేసే ముందర తప్పకుండా గుండె పరీక్ష చేయించుకోవాలి. గుండె సమస్యల నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి తప్పనిసరి. మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజు 7 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. రోజు అరగంటైనా నడవాలి, లేదంటే చిన్నపాటి వ్యాయామాలైనా చేయాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఊబకాయం బారిన పడకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా తరచూ పాటిస్తూ ఉండాలి. జీవనశైలి అంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. అవసరమైన చికిత్స, శస్త్రచికిత్సకు కూడా సిద్ధపడాలి. ఇవన్నీ చేస్తూ ఉండడం వలన గుండె పోటు నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అసలు చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తోంది? ఆకస్మిక గుండెపోటు మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడి వయసు వరకు పలువురు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. సడన్గా అపస్మారక స్థితికి చేరుకొని కన్ను మూస్తున్న వారు కూడా ఉన్నారు. మృతుల్లో చిన్నారులు మొదలుకొని నడి వయస్కులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురైన క్షణాలు మృత్యు ఓడిలోకి చేరుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తూ ఉండడంతో భయాందోళనలు కూడా
ఎక్కువగానే ఉన్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారము, సమయపాలన లేకపోవటం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధాన కారణమవుతున్నట్టు పలువురు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వారికి రోగనిరోధక శక్తి తగ్గి గుండెపోటుకు కారణమవుతుందని కొంతమంది చెప్తున్నారు. శారీరక వ్యాయామం, పౌష్టిక ఆహారం తీసుకోపోవడంతో పాటు వయస్సుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా గుండెపోటు మరణాలు తగ్గించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వెరసి కిడ్నీ సమస్యలతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. గుండె నొప్పిని ఎలా గుర్తించాలి? శరీర పై భాగం నుంచి ఎడమ చేతి కింద వరకు నొప్పిగా అనిపిస్తే గుండె నొప్పి వచ్చిందని అది తొలి సంకేతంగా గుర్తించాలి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది, ఆయాసంగా అనిపిస్తుంది, ఎదలో మంట, శరీరంపై చెమటలు, తీవ్రమైన అలసట ఉన్నప్పుడు తక్షణమే వైద్యులని సంప్రదించాలి. ఒళ్ళు నొప్పులు, ఎసిడిటీ సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలి. సిపిఆర్పై తప్పకుండా అందరికీ అవగాహన ఉండాలి. గుండెపోటుకు గురైన వారికి ప్రాథమిక వైద్యం అందిస్తే మృత్యువొడి నుంచి తప్పించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోటు మరణాలపై కలత చెందిన సీఎంలు మిగిలిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంచి అవగాహన సదస్సులు కల్పిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు పలువురికి సిపిఆర్ విధానంపై అవగాహన కల్పించి చైతన్యం కలిగిస్తున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి తక్షణమే ఛాతీపై చేతులతో ఒత్తిడి చేసి కలిగించడం ద్వారా మనిషిని బతికించవచ్చని వైద్యులు చెప్తున్నారు. క్షణాల్లో సిపిఆర్ చేయడం ద్వారా నిలిచిపోయిన రక్తం సరఫరా జరిగి రోగికి స్వస్థత జరుగుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఛాతీలో నొప్పితో పాటు కుప్పకూలిన వారి ఛాతీపై చేతులు బలంగా నొక్కి పట్టాలి. 30 నుంచి 40 సార్లు ఇలా ప్రెస్సింగ్ చేసిన తర్వాత నోటిలో గట్టిగా గాలిని ఊదితే శ్వాస వారికి అందుతుంది. సిపిఆర్పై ప్రభుత్వం పూర్తి అవగాహన కల్పిస్తోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న గుండెపోటు నివారణకు ప్రతి ఒక్కరూ వైద్యులు సూచిస్తున్న ఆరోగ్య సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలి. ప్లాస్టిక్ వినియోగానికి బదులు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, ఎగ్ పఫ్స్, సమోసా, పానీపూరితో నిత్యం మరగ కాచే చిరుతిళ్ళు తినవద్దు. మద్యంతో పాటు అన్ని శీతల పానీయాలు ముప్పును తీసుకొస్తాయి. చికెన్, మటన్ కూడా కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. మాంసప్రియులు చేపలను వినియోగిస్తే మంచిది. ఉప్పు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉప్పు వినియోగం తగ్గించాలి. నిత్యం శారీరక శ్రమ, వ్యాయామం చేస్తూ మధుమేహం, ఊబకాయం, రక్తపోటు ఇవన్నీ కూడా నియంత్రించుకోవాలి. వ్యాయామం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు మరణాలు తీవ్రతను పూర్తిగా నివారించవచ్చు. ఈసీజీ, ఛాతీలో నొప్పి వస్తే తప్పనిసరిగా ఈసీజీ చేయించుకోవాలి. గతంలో ఎప్పుడో వచ్చిన గుండెపోటును ఈ పరీక్షతో గుర్తించవచ్చు. ఇది గుండె స్పందన, గుండె కండరాల్లో వచ్చిన మార్పులను ఇకో పరీక్ష తెలియజేస్తుంది. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు అది గుండె జబ్బుకు కారణం అవుతుందా లేదా అని తెలుసుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. టీఎంటీ, ట్రెడ్మిల్ పై వేగంగా నడవడం ద్వారా గుండెపై ఒత్తిడి కలిగినప్పుడు చేసే పరీక్ష. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరును తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. యాంజియోగ్రామ్, ఈసీజీ, 2D ఈకో పరీక్షల్లో స్పష్టత రాకపోతే గుండెపోటు నిర్ధారణకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శారీరక శ్రమ చేయాలి. అధికంగా చక్కెర, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. ఆ సమయంలో గుండెకి ఆక్సిజన్ తగినంత అందకపోవడంతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మారిన జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో దొరికిన ఆహారాన్ని గబగబా తినేస్తున్నారు. ఆహార నియమాలు పూర్తిగా పాటించాలి. శారీరక శ్రమ, వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. బరువును నియంత్రించుకోవాలి. ధూమపానం, మద్యపానంతో పాటు మాంసం వినియోగం కూడా తగ్గించాలి. నిర్ణీత సమయంలో ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం లాంటివి చేయాలి. వైద్యులు సూచించిన సలహాలు తప్పకుండా పాటించాలి.
తగిన సమయంలో డాక్టర్ పరీక్షలు తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మన గుండెను చక్కగా కాపాడుతూ ఉంటాయి. ఆకస్మికంగా గుండెపోటు రాకుండా కూడా చేస్తాయి. మీకు ఈ టాపిక్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.